హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది చాలా స్పెషల్ గుడి అనమాట. విజయవాడలో నున్న వికాస్ కాలేజ్ రోడ్లో కట్టించారండి కొత్తగా. ఈ గుడి కట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది. చాలా పవర్ఫుల్ అండి ఇది. ఫస్ట్ ఒక చిన్న ఆంజనేయ స్వామి ఈ ప్లేస్లో ఉండేవాడండి. ఎవరు చూసేవాళ్ళు కాదు, అలా ఉండేదన్నమాట. కానీ మేము ఒకరోజు పూజ చేయటం స్టార్ట్ చేసాము. మా హస్బెండ్కి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. సో ఆయన సింధూరం రాసి పూజ చేయటం స్టార్ట్ చేసాం. మేము పూజ చేయడం స్టార్ట్ చేశాక వీక్లీ ఆ ఊర్లో ఆ విలేజ్లో వాళ్ళందరూ వచ్చి పూజ చేయడం స్టార్ట్ చేశారండి. అలా స్టార్ట్ చేసిన తర్వాత అది చాలా పవర్ఫుల్ టెంపుల్ అయ్యేసరికి ఆంజనేయ స్వామి కోసం ఈ ప్లేస్ మొత్తం ఆయన గుడి కోసం ఇచ్చేసారండి. మా అత్తయ్య గారు, మా చిన్న పాప, నేను డైలీ ఇలా ఈవినింగ్ టైం వెళ్తాము. మాకు చాలా ఇష్టమైన టెంపుల్ ఇది. మా సిస్టర్ వాళ్ళ బాబుకి కూడా అన్నప్రాసన ఇక్కడే చేసాం మేము. డైలీ ఈవినింగ్ టైము మా పెద్ద పాప స్కూల్ నుంచి రాగానే అక్కడికి వెళ్ళాలి, మా చిన్న పాప ఆడుకోవడానికి. మా అత్తయ్య గారు కూడా డైలీ ఒకసారైనా వెళ్ళి చూసి రావాలి. చూడండి ఎంత పెద్ద ప్లేసో, కానీ చాలా పవర్ఫుల్ అండి. అనుకోలేదు ఆ చిన్న ఆంజనేయ స్వామికి ఇంత పెద్ద టెంపుల్ అవుతుందని మేము అనుకోలేదు. ఇంకా కట్టిస్తున్నారు. చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు పూజలు బాగా చేస్తున్నారు. చూడండి, మా అత్తయ్య గారు పాప కాలు బాగు అయినా కూడా మా పాప వాళ్ళని ఇద్దరిని డైలీ తీసుకువెళ్ళి ఆ టెంపుల్ దగ్గర టైంపాస్ చేస్తారు. చూసారా, మా పాప కూడా ప్రదర్శనలు చేస్తుంది. మనసు అంతా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్. వీక్లీ కంపల్సరీ మేము తమలపాకులు దండేస్తామండి ఆంజనేయ స్వామికి. సో నేను ఇండియా నుండి వచ్చిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఉన్నప్పుడు ఇంత పెద్ద టెంపుల్ అవ్వలేదు, అప్పుడే స్టార్ట్ చేశారు. నేను 1 year తర్వాత వచ్చాను. నేను వచ్చేసరికి నాకు ఈ టెంపుల్ చూసి నాకే షాక్ అనిపించింది. అంత బాగా కట్టారనమాట. చిన్న ఆంజనేయ స్వామిని అలా పెద్ద ఆంజనేయ స్వామి గుడిగా మార్చారు. మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ ఎవరు పట్టించుకునేవాళ్ళు కారు. మా హస్బెండ్ నేను వెళ్ళి ఆయనకి పూజ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకి ఇంత పెద్ద టెంపుల్ అవ్వడంలో మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఇది మా సొంత టెంపుల్ అనే ఫీలింగ్ వస్తుంది మాకు. చూసారా, మా అత్తయ్య గారికి, మా పాప వాళ్ళకి చాలా బాగా టైంపాస్. ఈవినింగ్ టైం కంపల్సరీ వెళ్తారు డైలీ ఒకసారైనా. మా అత్తయ్య గారిని చూసారా, పాపం కాలు బాగోకపోయినా మా పెద్ద పాపని, మా చిన్న పాపని చాలా ఓపికగా చూసుకుంటారు. చూడండి, పక్కనున్న చిన్న ఆంజనేయ స్వామికి మేము ఫస్ట్ పూజించాము. సో ఆయన్ని అందరూ పూజ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఏరియాలో అందరూ మాట్లాడుకొని అందరూ కలిసి పెద్ద ఆంజనేయ స్వామిని పెట్టారు. ఏ చిన్న పండగ అయినా సరే పెద్ద విశేషంగా చేస్తారండి ఈ గుళ్ళోని. కానీ చాలా పవర్ఫుల్. కంపల్సరీగా మేమైతే వీక్లీ దండేస్తాము ఆయనకి.